స్క్రీన్ షాట్లు పెట్టారు. ఏంటో నేను వైసీపీలో నిన్న మొన్నటి వరకు వైసీపీలో ఉన్నానంటే నిన్న ఒక్కరోజు కండ వేసుకొని మాట్లాడానంట అని పెడుతున్నారు. అది కరెక్ట్ కాదు, తెలుసుకోవాలి. ఎందుకంటే టీవీకే పార్టీ పుట్టక ముందు నుంచి నేను ఆ పార్టీ కోసం బ్యాక్గ్రౌండ్ లో పనిచేశాను. టీవీకే పార్టీ పుట్టక ముందు నుంచి 6 నెలల ముందు నుంచి కూడా నేను టీవీకే పార్టీకి నేను బ్యాక్గ్రౌండ్ లో పనిచేశాను. ఆ తర్వాత నేను ప్రత్యక్షంగా ఒక సైనికుడిగా తయారయ్యాను. ఆ తర్వాత సానుభూతి పడయ్యాను. ఆ తర్వాత నాకు విజయ్ గారు అంటే విపరీతమైన నాకు జగన్ గారి కోసం నాకు పని చేయాలనిపించింది. కానీ నాకు విజయ్ సార్ మీద ఉన్న విపరీతమైన నాకు అభిమానంతో నేను తమిళనాడు రాజకీయాల్లో అక్కడ ఆయన కోసం పనిచేశాను. అక్కడ నేను ఆ పార్టీలు చేరేటప్పుడు నేను ఇంతకుముందు ఏ పార్టీల్లో పనిచేశానని కూడా నేను చెప్పాను. కాబట్టి తెలుగుదేశం పార్టీ అఫీషియల్ మీడియాకి కృతజ్ఞతలు చెప్తున్నానండి. సాక్షి ఎందుకు చెప్పనండి, నేను 2 సంవత్సరాలు రెండు సంవత్సరాలు నేను కింద మీద పడిన కష్టం ఎక్కడ అనేది నేను ఇంతవరకు అది బయటకు చెప్పుకోలేకపోయాను. నేను ఎవరు తెలియదు, చాలా మందికి కూడా, కొంతమంది మాత్రం తెలుసు. ఈ తెలుగుదేశం సోషల్ మీడియా నన్ను ట్రోల్ చేయడం వల్ల నిన్న నేను 50 లక్షల మందికి తెలిసాను. మా పార్టీ తమిళనాడు నుంచి మా పార్టీ వాళ్ళే ఫోన్ చేశారు, ఏంటి నీ గురించి ఇలా పెడుతున్నారు, నిన్ను ఇంత పబ్లిసిటీ చేస్తున్నారని అడిగారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ మీడియాకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే నన్ను ట్రోల్ చేసినందుకు నన్ను పెద్ద స్టార్ని చేశారు టీవీకే పార్టీలో. సంతోషం. యాక్చువల్ గా టీవీకే పార్టీ మేనిఫెస్టో తయారు చేసింది, నేను పేరు చెప్పకూడదు ఎందుకంటే అది ఇంటర్నల్ వ్యవహారం కాబట్టి. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేసిన వాళ్ళల్లో మేనిఫెస్టోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కొంతమంది విజయసారి కూడా పనిచేయడం జరిగింది. పూర్తిగా ఇక్కడున్న మాక్సిమం 80% మేనిఫెస్టో కూడా తమిళనాడులో విజయసారి తీసుకోవడం జరిగింది. అందులో చాలా మంది కూడా ఏమనుకుంటారంటే మహిళలకు బంగారం ఇవి చూస్తున్నారు, కానీ చాలా మంది అమ్మ ఒడి ఇవి చూస్తున్నారు. కానీ మీరు షాక్ అవుతారు, రేపు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో ముగిసిపోయిన వాలంటరీ వ్యవస్థ తమిళనాడులో పుట్టబోతోంది. విజయ్ గారు వాలంటరీ వ్యవస్థని తెరవబోతున్నారు. తమిళనాడు గడ్డ మీద మళ్ళా ప్రజల దగ్గరికి ప్రభుత్వం అనే కాన్సెప్ట్ తో వాలంటరీ వ్యవస్థని పేరు మార్చారు తప్ప ఆ సిస్టమ్ మళ్ళీ రాబోతోంది. విజయసారికి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నచ్చిన ద బెస్ట్ కాన్సెప్ట్ ప్రజల దగ్గరికి ప్రభుత్వం. ఈ వాలంటరీ వ్యవస్థ చాలా 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 కీ ప్లే రోల్ చేసింది. మా పార్టీలో పోటీ చేస్తున్న ఎమ్మెల్యేలు కూడా అక్కడ ప్రచారం చేసేటప్పుడు మేము ఉన్నాం అక్కడ. ఎందుకంటే బయట వాళ్ళకి ఏం తెలుస్తుంది, వేరే పార్టీలో ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది. ఆ పార్టీలో పుట్టి పెరిగి మేము అక్కడ ఎలక్షన్ క్యాన్వాస్లు చేసి పనిచేసాం కాబట్టి మాకు తెలుస్తుంది. అక్కడ మా ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కూడా మీ దగ్గరికి వస్తాము, మీ దగ్గరికి వచ్చి చేపిస్తాము ప్రభుత్వం అనేది కూడా మా వాలంటరీ వ్యవస్థ, బట్ పేరు మార్చేస్తారు, మా వేరే ఉంటది. అది కూడా అది చాలా ఇంపార్టెంట్ కీ ప్లే రోల్ చేసింది మా ఎలక్షన్స్ లో కూడా. అలాగే సందీప్ గారు, తమిళనాడులో ముఖ్యంగా చెన్నై వంటి నగరాల్లో తెలుగు ఓటర్లు అధికంగా ఉన్నారు. వారిని విజయ్ గారి వైపు తిప్పుకోవడానికి మీరు ఏ విధమైన ప్లాన్ తో ముందుకెళ్లారు? ఎస్, చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ చెన్నై, ఆంధ్రప్రదేశ్ బార్డర్ డిస్ట్రిక్ట్స్ కృష్ణగిరి, వేలూరు, రాణిపేట, తిరువల్లూరు, గ్రేటర్ చెన్నై, అంతేకాకుండా ఇంకా తిరువన్నమలై, తిరుపత్తూరు, ఈ ఏరియాల్లో, ఎందుకంటే మా పార్టీలో మేము ఏం చేసామని మాకు తెలుసు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మేమేం చేసామనేది కాదు, ఇక్కడ ఎన్డీఏ ఏం చేసిందనేది ఇంపార్టెంట్. అక్కడ తమిళనాడులో ఉన్న బీజేపీ అన్నా డిఎంకే వాళ్ళు ఏం చేశారంటే తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్న చోట గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారిని పిలిపించి అక్కడ ప్రచారం చేశారు. అక్కడ ఆయన ప్రచారం చేయడం వల్ల ఆయనకు ఆపోజిట్ వాళ్ళు కూడా తెలుగు అక్కడ ఉంటారు కదా ఆ ప్రాంతంలో, వాళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుగు వాళ్ళు ప్లస్ మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, సింపథైజర్స్, సానుభూతి పరులు అందరూ కూడా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఎంటర్ అయ్యారో తమిళనాడులోకి, ఆ రోజే వాళ్ళు టీవీకే పార్టీ హైకమాండ్ కి వాళ్ళు అక్కడ ఉన్న మద్దతుదారుల సంఘాలు ఉన్నాయి తమిళనాడులో కూడా. నాకు తెలియదు, నేను ఎలక్షన్ క్యాన్వాస్ అప్పుడు తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ కూడా అభిమాన సంఘాలు ఉన్నాయి మాకు తెలిసింది. చెన్నైలో కూడా ఉంది. వాళ్ళందరూ కూడా విజయ్ సార్ దగ్గర ఉన్నటువంటి ఇంపార్టెంట్ లీడర్లకి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా మేము ఓట్లు వేస్తాం, మద్దతు తెలుపుతామని జరిగింది. వాళ్ళందరూ వేశారు. బట్ అంతకుమించి ఏంటంటే లాస్ట్ రోజు మన ఆంధ్రప్రదేశ్ బార్డర్ లో ఉన్న తిరువల్లూరు జిల్లాలో విజయ్ సార్ ఆ ఫోటో చూపించడం వల్ల ఏమైందంటే ఖచ్చితంగా ప్రభావం ఉంది. అది నాకు తెలుసు, మా పార్టీ నాయకులు తెలుసు, అక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు తెలుసు. ఈ రోజు నేను చెప్తే మీ వీళ్ళు నమ్మట్లేదేమో అని రేపు గెలిచిన తర్వాత వాళ్ళందరూ క్యాంపులో ఉన్నారు, కొంచెం 1 month 2 months తర్వాత బయటకు వచ్చిన తర్వాత తెలుగు వాళ్ళు గెలిచారు అక్కడ, వాళ్ళు కూడా ఇదే సాక్షికి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తారు. అప్పుడు తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం ఎంతవరకు ఉందనేది కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో డబ్బులు మద్యం పంచకుండా ఎవరు రాజకీయ నాయకుడిగా ఎదగలేరు అని అందరూ అంటుంటారు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఎలక్షన్ వచ్చినప్పుడు డబ్బులు మద్యం ఏ విధంగా పంచుతారో. అలాంటిది టీవీకే పార్టీ డబ్బులు పంచలేదు, మద్యము పంచలేదు.
ఈ విధంగా విజయ దుందుబి మోగించడానికి గల ప్రధాన అస్త్రాలు ఏంటి? ఏ విధంగా వెళ్ళారు మీరు జనాల్లోకి? ఎందుకంటే మీరు క్యాంపెయినింగ్లో పాల్గొన్నారు కదా అక్కడ సందీప్ గారు, ఏం చెప్పారు అక్కడ జనాలకి, మీరు ప్రజలకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ తమిళనాడులో ఎప్పుడు కూడా 2 రకాల ఓట్స్ ఉంటాయండి. చాలా మందికి తెలియదు. ఒకటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు, 2 బీజేపీ వ్యతిరేక ఓటు ఎప్పుడూ ఉంటుంది. విజయ్ గారు పార్టీ పెట్టినప్పుడు డిఎంకే నా ప్రధాన శత్రువు, రాజకీయ శత్రువు అని ప్రకటించిన రోజు ఆ పార్టీ మీద అదే స్టాండ్తో ఉన్నాడు. డిఎంకే ప్రభుత్వం చేసిన చట్ట విరోధ పనులన్నిటి కూడా ఖండించుకుంటాకు, ధర్నాలు చేసుకుంటాకు, రాస్తారోకోలు చేసుకుంటాకు, వాళ్ళకి ఎప్పుడెప్పుడు స్పందిస్తాకు ఆ పార్టీ మీద అట్లే ఫైట్ చేశాడు. రెండోది, బీజేపీతో అలియన్స్ లో ఉన్న అన్నా డిఎంకే మాకు సైద్ధాంతికంగా విభేదం ఏం కాదు, కానీ బీజేపీతో పొత్తు ఉండడం వల్ల ఏమైపోతుందంటే మాకు బీజేపీ అనేది మా పార్టీకి శాశ్వత సైద్ధాంతిక శత్రువు. కాబట్టి ఇక్కడ ఏమైపోయింది, విజయ్ గారు ఈ 2 స్టాండ్స్ తీసుకున్నారు. బీజేపీ డిఎంకేకి ఆపోజిట్ తీసుకున్నప్పుడు ఆ 2 ఓట్లు మాకు గుంపు గుర్తుకు పడ్డాయి. సరే, వెల్ఫేర్ పరంగా వస్తే మీరు చెప్పాము ఇందాక, ఆంధ్రప్రదేశ్ సంబంధించి 80% మీరు ఒకసారి క్యాల్కులేషన్ వేసుకున్నా కూడా మన ఆంధ్రప్రదేశ్ మేనిఫెస్టో లాగా సేమ్ ఉంటది. ఆ మేనిఫెస్టో చాలా బలంగా పనిచేసింది. ఎందుకంటే మేనమామ కానుక ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంది. అమ్మఒడి ఇంతవరకు అక్కడ లేదు. అమ్మఒడి అనే కాన్సెప్ట్ తమిళనాడులో లేదు ఇంతవరకు, అది ఉపయోగపడింది. ఫ్రీ బస్ ఇప్పటి వరకు కర్ణాటకలో కానీ, తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ ఫ్రీ బస్ అనేది